సార్ ప్రెసిడెంట్ గారు నమస్కారం అండి. మీరు రోటరీ క్లబ్ రాజమహేంద్రవరం ఐకాన్స్ ప్రెసిడెంట్గా అయ్యారు. మీరు ప్రెసిడెంట్గా ఉన్న టైంలో చాలా మంచి ప్రాజెక్టులు చేశారు. ముఖ్యంగా ఒక క్యాన్సర్ అవేర్నెస్ కానీ, లేకపోతే చిల్డ్రన్స్ డే కానీ, ఈ చెట్లు పురాతనమైన చెట్లు మారుస్తాం కానీ, నెక్స్ట్ మీరు ఇది మిస్టర్ రాజమండ్రి ప్రోగ్రాం చేశారు. అది కాక ప్రజలకి చాలా వ్యక్తిగతంగా క్లబ్ పరంగా చాలా సేవ చేస్తున్నారు. అంటే రాయమండ్రిలో 2 క్లబ్లు ఉండగా 3వ క్లబ్బు అతి తక్కువలో మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. మీతో పాటు సెక్రటరీగా ఉద్దగిరి సురేష్ గారు ఉన్నారు. మీ క్లబ్బు మీ వెనకాల నడుస్తుంది, చాలా కష్టపడుతున్నారు. నా లెక్క ప్రకారం సుమారు 30 లక్షల పైన ఖర్చు పెట్టి ఉంటారేమో అనుకుంటున్నాను. అసలు మీ ఆలోచన ఏం చేయదలుచుకున్నారు? ఇప్పుడు దాకా చేసిన ప్రోగ్రామ్స్ కొద్దిగా వివరంగా చెబితే, అంటే మీరు ర్యాలీ కూడా చేశారు, 1000 మందితో 2000 మందితో ఒక ర్యాలీ కూడా చేశారు. మీరు ప్రతి కార్యక్రమం చేస్తున్నారు, ప్రతి కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడేది చేస్తున్నారు. కొద్ది దాని గురించి వివరించండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు వెంకట్ అండి. ఈయన సురేష్ గారు. మేమిద్దరం, నేను ప్రెసిడెంట్గా అండ్ సెక్రటరీగా 2024-25 రోటరీ సంవత్సరానికి, అంటే జూలై 1, 2024 నుంచి జూన్ 30, 2020 సంవత్సరం దాకా మేమిద్దరం ప్రెసిడెంట్ సెక్రటరీగా చేస్తున్నామండి. మా క్లబ్ పేరు వచ్చి రోటరీ క్లబ్ ఆఫ్ రాజమహేంద్రవరం ఐకాన్స్. మా క్లబ్ని స్థాపించింది తీగల రాజా గారండి. దీన్ని 2022లో స్థాపించారండి. స్థాపించి అప్పటి నుంచి అనేక కార్యక్రమాలు వారు చేస్తున్నారు. వారు ఒక 2 సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉన్నారు. ఆ తర్వాత నేను ఇప్పుడు సెకండ్ ప్రెసిడెంట్గా నేను అయ్యానండి వారి తర్వాత. అలాగే సురేష్ గారు నాకు సెక్రటరీగా వచ్చారు. మీరు చెప్పింది 100% రైట్ సుబ్బారావు. మేము చాలా కార్యక్రమాలు చేస్తాం. ముఖ్యంగా మేము చేసేది సేవ కంటే అవేర్నెస్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామండి జనాలకి. రకరకాలు చేస్తున్నాం. ఇప్పుడు టు స్టార్ట్ విత్ ఒకసారి మేము అవేర్నెస్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నామండి. మేజర్ సేవా కార్యక్రమాలు చాలామంది ఉన్నారు. ఇప్పుడు విడివిడిగా చాలామంది చేస్తున్నారు. కాకపోతే డబ్బులు ఇస్తే సేవ, లేకపోతే వాళ్ళకి ఏదో ఇస్తే సేవ అనుకుంటే అది తప్పండి. అవేర్నెస్ రావాలండి జనాలు. వాళ్ళంతా ఇట్స్ బెటర్ టు టీచ్ హిమ్ ఫిష్ దెన్ గివ్ హిమ్ ఫిష్ అంటారు చూసారా. అట్లాగా మేము కూడా అదే అవేర్నెస్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తున్నామండి. ఇప్పుడు మేము చేసిన అవేర్నెస్లో చూస్తే క్యాన్సర్ అవేర్నెస్ ర్యాలీస్ చేసామండి. ఉమెన్స్ డేకి పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసాం. చిల్డ్రన్స్ డేకి పిల్లలకి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసాం. ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మీద మా కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉందండి. ఇంతే కాకుండా మనిషికి బతకడానికి మేజర్గా కావాల్సింది హెల్త్, రెండోది గాలి ఒకటండి. ఈ రెండింటి మీద మా క్లబ్ కాన్సన్ట్రేషన్ ఉంటుందండి. గాలి ఎన్వైర్న్మెంట్ మీద 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఓల్డ్ చెట్లు ఉంటున్నాయండి. ఈ చెట్లని రోడ్ వైండింగ్ పేరుతో, డ్రైన్లు కట్టొస్తున్నాయని పేరుతో, అయితే బిల్డింగ్ కడుతున్నారనే పేరుతో కట్టేస్తున్నారు. మళ్ళీ అలా చెట్టు పెంచాలని అంటే ఒక 70 ఏళ్ళకి చెట్టు పెంచాలి అని అంటే చాలా కష్టం. కానీ మేము మా దగ్గర దుర్గాప్రసాద్ గారు అని చెప్పి రైతు బిడ్డ అని పిలుస్తాం ముద్దుగా వారిని. మేము వారి ద్వారా వారు టెక్నాలజీ నేర్చుకున్నారు ఈ చెట్లు రీలొకేషన్ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్గా ఈ చెట్లు ఫస్ట్ మేము మా క్లబ్ స్థాపించిన కొత్తలో ఓ చెట్టును రీలొకేట్ చేయాలని చెప్పి ఒక చెన్నై పార్టీని మేము అప్రోచ్ అయితే ఒక్కో చెట్టుకి ఆయన ట్రీట్మెంట్కి కేవలం 4 లక్షల పైన అడిగారు. అలాంటిది ఈయన నేర్చుకుని మొత్తం ఆ ట్రీట్మెంట్ ప్రాసెస్ 45 రోజులు ఈయన చెన్నైలో ఉండి నేర్చుకుని వచ్చారు. అది దుర్గాప్రసాద్ గారు నేర్చుకుని వచ్చి ప్రతి చెట్టుకి ఆయన ఇంచుమించుగా 30 రోజుల నుంచి 45 రోజుల దాకా చెట్టు యొక్క కాండం వెడల్పు బట్టి ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆయనే పర్సనల్గా చేస్తారు. చేసి ఈ చెట్టుని మళ్ళీ కొత్త రూట్స్ ఫామ్ అయ్యేలాగా తయారు చేశాక వేరే చోటకి మలుస్తాడు. దీనివల్ల రూట్స్ అన్ని కట్ చేసి ఆయన అన్ని చోట్ల నుంచి మళ్ళీ కొత్త రూట్స్ ఫామ్ చేసేది టోటల్గా 3 months ప్రొసీజర్. అలా మా దుర్గాప్రసాద్ గారు ఒకసారి ఒక చెట్టు చేయడం కాదండి, ఒక్కోసారి 3-5 చెట్లు 4-5 చెట్లు ఏం చేస్తారు. సినిమా చెట్టు అని కూడా పెద్ద పేరు కదండి, దానికి కూడా చెప్పండి. సినిమా చెట్టు యాక్చువల్గా ఏమైందంటేనండి, దానికి సరైన సంరక్షణ చేయలేదు అక్కడ. ఆ సంరక్షణ చేయకపోవడం వల్ల కాండం మధ్యలో తొలిచేసి చెట్టులో 2గా విడిపోయి రూట్స్ అయ్యి బయటకు వచ్చేసాయి. దాన్ని మా దుర్గాప్రసాద్ గారు ఈ ఎడిషనల్ ఉన్న బ్రాంచెస్ అన్ని కట్ చేసేసి మళ్ళీ 2 చెట్టు కొమ్మల్ని 2 అలా విడిపోయిన చెట్టుని అతికించి
నుంచోపెట్టి దానికి స్పెషల్ ట్రీట్మెంట్, కెమికల్ ట్రీట్మెంట్ చేసి ఆ కింద రూట్స్ అన్నిటికీ కూడా స్పెషల్ ట్రీట్మెంట్ చేయడం వల్ల ఆ చెట్టు మళ్ళీ చిగురించింది. కానీ పెద్ద కష్టమైన సబ్జెక్టే కదా చేసి, బాగా కష్టమైన సబ్జెక్ట్ అండి అది. దానికి ఇప్పటికీ మేము పూర్తి చేసి 6 నెలల పైన అవుతుందండి. స్టిల్ ఇవాళకి కూడా దాని ట్రీట్మెంట్ కొనసాగుతుందండి. ఇలాంటి చెట్లు కొంచెం ట్రీట్మెంట్ ఎక్కువ రోజులు పడుతుంది. మొన్న కోర్టు దగ్గర నుంచి కూడా ఎక్కడికి మార్చారు, అది కూడా కష్టమైన పనే కదా మీకు. ఈ కోర్టులో కొత్త కాంప్లెక్స్లో బిల్డింగ్ కడతానికి అడ్డు వస్తుందని చెప్తే జిల్లా జడ్జి గారు హైకోర్టు నుంచి స్పెషల్ పర్మిషన్ తీసుకొచ్చి ఆ చెట్టును మార్చడానికి ఇచ్చారండి మాకు. ఇచ్చినప్పుడు దాన్ని తీసుకెళ్ళి మేము ఎస్పీ గారి ఆఫీస్ కాంపౌండ్లో వేసాం. దీని కూడా కాండం చూస్తే ఇంచుమించుగా వెడల్పు 4 మీటర్ల నుంచి 5 మీటర్ల దాకా ఉంది. 5 మీటర్ల వెడల్పు కాండం అంటే మీరు ఊహించచ్చేది ఎంత ఉంటుంది. అలాంటి చెట్టుని జాగ్రత్తగా 45 days మధురప్రసాద్ గారు ట్రీట్ చేసి మొత్తం దాన్ని పైకి లేపి ఒక ట్రాలీ మీద పెట్టి ఆ ట్రాలీతో దాన్ని ఇటు సైడ్ ఎస్పీ గారు ఆఫీస్ దగ్గర తీసుకొచ్చి అక్కడ ఎస్పీ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు అండ్ డిస్ట్రిక్ట్ జడ్జి గారు ముగ్గురు కూడా వచ్చి ఆ చెట్టుకి స్పెషల్ పూజ చేసి దాన్ని ఆ చెట్టుని మళ్ళీ అక్కడ ప్రతిష్ఠ చేసామండి. దీనికి వాళ్ళు చాలా హ్యాపీ అయ్యారు. కలెక్టర్ గారు చాలా స్పెషల్ అప్రిషియేషన్ చేశారు మా క్లబ్ని ఈ విషయంలో. ఈ చెట్టుకి ఇంచుమించుగా ఇలా ఒక్కొక్క చెట్టుకి ఇప్పుడు ప్రస్తుతం మాకు అయ్యే ఖర్చు అయితే అప్రాక్సిమేట్గా ఒక 2 నుంచి 2.5 లక్షల ఖర్చు అవుతుంది, ఇంక్లూడింగ్ ఆ ట్రాలీ, ట్రాన్స్పోర్టేషన్. 3 లక్షలు అనుకోవచ్చులేండి మీకు చిల్లర ఖర్చులుగా అందరూ, కానీ 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టేంత చేస్తాను, చాలా గొప్ప విషయం. చెప్పండి నెక్స్ట్. ఇప్పుడు దాకా మా క్లబ్ రీసెంట్గా పూర్తయింది సినిమా అదే ఎస్పీ గారి ఆఫీస్లో వేసిన చెట్టు అండి. ఈ చెట్టుతో 19 చెట్లు మేము మార్చామండి. దీనికి కొంత దాతల సహకారం ఉంది, ఓఎన్జీసీ వారు మాకు ట్రాలర్స్ను క్రెయిన్స్ ఇస్తున్నారు. ఇలా అందరి సహకారం ఉండబట్టి మేము చేయగలుగుతున్నాం. దుర్గాప్రసాద్ గారు చెప్పారు కదండి, ఆయన పూర్తిగా టైం వెచ్చిస్తున్నారు, ఆయన జేబులో నుంచి డబ్బులు ఖర్చు పెడుతున్నారు. మీరు అనేటప్పటికీ అందరూ ఇస్తున్నారు, దాంట్లో తప్పేం లేదండి. చాలా బాగా చేస్తున్నారు. అసలు అది నభోతో నభవిష్యత్తు అంటారు చూసారా, అలాంటి కార్యక్రమం చేస్తున్నారు. దాంట్లో ఇది వండర్ కదా. అలా నేను గుర్తింపు ఏదైనా వచ్చిందా అంటే గవర్నమెంట్ సైడ్ నుంచి మీరు ఇలాంటి చేస్తున్నారని గుర్తింపు వచ్చిందా? స్పెషల్గా గుర్తించారు. ఇప్పుడు మేము వారికి అర్జీ పెట్టింది ఏంటంటే అండి, మొన్న సోమవీర్రాజు గారు కూడా కలిసారండి. కలిసి ఈ సినిమా చెట్టు మీద మా చార్టర్ ప్రెసిడెంట్ తెగల రాజా గారిని స్పెషల్ అప్రిషియేషన్ చేస్తే వారు రిక్వెస్ట్ చేసింది ఏంటంటే, ఇప్పుడు కొవ్వూరు నుంచి పోలవరం వెళ్ళే రోడ్డు, ఆ రోడ్డు అంతా 2-way చేస్తున్నారు. 2-way చేస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఇటు నుంచి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నాయన్నీ కూడా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఆ చెట్లన్నీ కొట్టేస్తారు అనే ఒక ఫీలింగ్ వచ్చి ఆ చెట్లను తీసి రైట్ సైడ్ గోదావరి బండి ఉంది, ఆ బండికి ఎట్లాగే ఇంక ఎక్స్టెన్షన్ రోడ్ అటు సైడ్ ఎక్స్టెండ్ చేయరు. సో అటు సైడ్కి మార్పిచ్చేలాగా చేద్దాం. కాంట్రాక్టర్స్ ఎవరైతే ఆ రోడ్డు చేస్తున్నారో ఆ కాంట్రాక్టర్స్ని సహాయం అందించమని అడిగి రిక్వెస్ట్ చేసి, మీరు చేసేది నూతన టెక్నాలజీ, మీరు చెప్పే ఆలోచన చాలా వండర్. ఎంచేతంటే మడ అడవుల్లాగా ఈ చెట్టు మళ్ళీ ఇటే వేస్తే కనుక గోదావరి గట్టు చాలా పటిష్టంగా కూడా ఉంటుంది. మీరు చెప్పిన ఆలోచన చాలా బాగుందండి. నెక్స్ట్ చెప్పండి. ఆ రోడ్డుకి రోటరీ పేరు పెడదామనే ఉద్దేశం కూడా మా తెగల రాజా గారు ప్రపోజ్ చేశారు. ఈ చెట్లు నాటితే ఆ ఏర్లన్నీ మట్టి గట్టిపడి గండి పడదండి. చాలా మంచి ప్రాజెక్ట్ మీరు చెప్పిందండి, చాలా బాగుందండి. నెక్స్ట్ మేజర్గా అదే అండి. ఇటువైపు ఏమో బండ్ ప్రొటెక్ట్ అవుతుంది, ఇటు సైడ్ ఏమో రోడ్ ఎక్స్టెన్షన్కి ల్యాండ్ వస్తుంది. అది కొట్టేస్తే కావాల్సిన ఆక్సిజన్ పోతుంది. కానీ మీరు ఇప్పుడు ఈ ప్రాజెక్టు కోట్ల మీద లక్షలు దాటిపోతే కోట్ల దగ్గర అవుతాయి. దీనికి అంతా కూడా కాంట్రాక్టర్ సహాయం అడుగుతున్నాం. ఎవరైతే ఆ రోడ్ ఫామ్ చేస్తారో ఆ కాంట్రాక్టర్నే సహాయం అడిగి, ఇప్పుడు ఆ చెట్టు తీయడానికి వాళ్ళకి ఎలాగో లక్షలు ఖర్చు అవుతుందండి. అదేదో మాకు కొంత సహాయం చేశారనుకోండి, గవర్నమెంట్ నుంచి కూడా మేము కొంచెం సహాయం అడుగుతాం. అడిగి అయ్యే ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఇటు నుంచి అటు మార్చడం కాబట్టి ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గిపోతుంది. మాకు ఓన్లీ ట్రీట్మెంట్ కాస్ట్ ఇక్కడి నుంచి అక్కడ క్రెయిన్ ఖర్చే ఉంటుంది. ఆ ట్రాలర్ కాస్ట్ అయితే తగ్గిపోతాయి, దీనివల్ల కాస్ట్ కూడా తగ్గి బాగుంటుంది. అట్లాగే మీకు చెప్పిన దాంట్లో నెక్స్ట్ ఎన్వైరన్మెంట్ తర్వాత హెల్త్ ఒకటి చెప్పాను మీకు, హెల్త్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్. ఇందు మీద మేము